ఇదేంటంటే మా ధర్మసాగర్ మండలం పక్కనే ఒక కూతవేటు దూరంలో ముప్పారం గ్రామం ఉంటుంది. ఈ ముప్పారం గ్రామం ఆ గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్న యువకులు కావచ్చు, ఆ గ్రామంలో ఆ గ్రామానికి ఉపయోగపడాలనే ఒక మంచి చెడులు కలిగిన వ్యక్తులు కావచ్చు, ఎంత మంచి ఆలోచన చేసిందంటే వీళ్ళు ప్రతి గ్రామంలో ఇట్లా చేస్తే కనుక ఎవరికి వారు ప్రతి గ్రామంలో ఇట్లా కొన్ని బాధ్యతలను తీసుకొని పని చేస్తే కనుక గ్రామంలో అద్భుతమైన అభివృద్ధి చెందుతుంది. గ్రామంలోని సమస్యలన్నీ ఒక్క దెబ్బతోటి పరిష్కరించబడతాయి. ఈ ఉదాహరణకు చూడండి, గ్రామ పంచాయతీ కార్యాలయం ముప్పారం, శ్రీమతి గుంటిపల్లి రేణుక వెంకట్ గారు సర్పంచ్. అక్కడ సాధారణ పాలన, పన్నులు, శాంతి భద్రతలు, ఇతరములు ఇవి శాఖలు కేటాయించుకున్నారు. ఒక రాష్ట్ర కేబినెట్ ఎట్లయితే శాఖలు ఎవరికి వారు విభజించుకొని పనులు అప్పచెప్తారో, కొన్ని బాధ్యతలను విధులను అప్పచెప్తారో, సేమ్ వీళ్ళ గ్రామంలో కూడా గ్రామ క్యాబినెట్ వేసుకున్నారు. గ్రామ క్యాబినెట్ని ఏర్పాటు చేసుకొని గ్రామ మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకొని ఒక్కొక్కరికి ఒక శాఖ ఇచ్చుకున్నారు వీళ్ళు. అందులో గ్రామానికి సంబంధించిన సర్పంచ్ గారు ఏం బాధ్యతలు తీసుకున్నారంటే సాధారణ పాలన, పన్నులు, శాంతి భద్రతలు, ఇతర కార్యక్రమాలను బాధ్యతగా తీసుకున్నారు. ఇక తాళ్ళపల్లి కుమారస్వామి ఉప సర్పంచ్, ఆయన ఏం తీసుకున్నాడు? వీధి లైట్లు, గ్రామ విద్యుత్తీకరణ, విద్యుత్ శాఖ, గీత పారిశ్రామిక అభివృద్ధి, వీధి లైట్లకు సంబంధించి ఆ విద్యుత్ సరఫరా బాధ్యతను తీసుకున్నాడు. అదేవిధంగా గీత పరిశ్రమ అభివృద్ధికి తీసుకున్నాడు. ఇక శ్రీ గడ్డం గణేష్ గారు, వీళ్ళంతా వార్డు సభ్యులు. ఈ వార్డు సభ్యులు ఒక్కొక్కరు ఒక బాధ్యతను తీసుకున్నారు. ఒకరు గడ్డం గణేష్ గారు ఏం తీసుకున్నారు? గొర్రెల పెంపకం, పశు సంవర్ధకం, సహకార సంఘాలు, గిడ్డంగులు. ఇక అదేవిధంగా శ్రీమతి వెల్దండి శ్వేత విద్యాసాగర్ గారు ఏం తీసుకున్నారు? తాగునీరు, పారిశుద్ధ్యం, పెన్షన్లు, చేనేత సంక్షేమం. వేములకొండ యాదగిరి గారు చెరువు పరిరక్షణ, నీటిపారకం, సాగు కాలువలు ఇవి తీసుకున్నారు. గోకల ప్రణీత సలీం గారు వైద్య ఆరోగ్యం, ఆశా వర్కర్ల పర్యవేక్షణ. నరేంద్ర రాజేష్ గారు పాఠశాలల అభివృద్ధి, యువజన సంఘాలు, క్రీడలు, గృహ నిర్మాణం. శ్రీమతి ముంజా కృష్ణవేణి అశోక్ గారు మహిళా శిశు సంక్షేమం, అంగన్వాడీలు, వివోలు, ఐకేపీల పర్యవేక్షణ. మారబోయిన సదానందం గారు చేపల పెంపకం, మత్స్యకారుల అభివృద్ధి, మత్స్య శాఖ. శ్రీమతి ఎతిరాజుల శోభారాణి మల్లయ్య గారు వ్యవసాయం, పాడి పరిశ్రమ, దేవాలయాల అభివృద్ధి. శ్రీమతి చిట్యాల సునీత బాలస్వామి గారు గ్రామీణ ఉపాధి, కరువు పనులు మరియు సంక్షేమ శాఖ, ఎస్సీ ఎస్టీ బీసీ సంక్షేమ శాఖ. ఇక కందుకూరి విజయేందర్ గారు రోడ్లు, భవనాలు, నిత్యావసరాలు, పౌర సరఫరాలు. శ్రీమతి కర్నేర్ రాధర్ గణేష్ గారు కార్మిక దినసరి కూలీలు, ఉపాధి కల్పన. ఇట్లా గ్రామంలో ఉన్న 13 వార్డులకు సంబంధించి 13 శాఖలను ఏర్పాటు చేసుకొని గ్రామ సర్పంచ్ గారు కావచ్చు, గ్రామ యువకులు కావచ్చు, గ్రామంలోని పెద్దవారు కావచ్చు, వాళ్ళంతా కూర్చొని మన గ్రామ అభివృద్ధి కోసం ఎవరెవరు ఏ శాఖలు తీసుకొని గ్రామంలోని సమస్యలను, అదేవిధంగా గ్రామ బాధ్యతలను తీసుకోవాలనేది వాళ్ళు ఒక నిర్ణయం చేసుకొని ఇట్లా ఏర్పాటు చేసుకున్నారు. నిజంగా వీళ్ళు ఇక్కడ రాసుకొచ్చినట్టు చెప్పుకొచ్చినట్టు కనుక చేస్తే గ్రామంలో నిరుద్యోగం అనేది ఉండదు, గ్రామంలో సమస్య అనేది ఉండదు, గ్రామము ఒక్క దెబ్బతోటి అభివృద్ధి చెందుతుంది. ఎవరి పనులు వాళ్ళకు ఉన్నాయి. ఇట్లా ఏ గ్రామానికి ఆ గ్రామాన్ని కనుక చైతన్యవంతమై ఒక గ్రామ పరిధిలోనే ఒక కేబినెట్ ఏర్పాటు చేసుకుంటే ఇక ఎమ్మెల్యే మీద కావచ్చు, మంత్రుల మీద కావచ్చు, ముఖ్యమంత్రి గారి మీద కావచ్చు ఆధారపడే అవకాశం ఉండదు. చిన్నవాటికి పెద్దవాటికి ఎమ్మెల్యే దగ్గరికి కురికి కేవలం ఎమ్మెల్యే దగ్గర నుంచి రావాల్సింది ఫండ్స్ మాత్రమే. ఇక బాధ్యతలన్నీ గ్రామమే తీసుకున్నది. ఇట్లా మేము ఈ గ్రామాల్లో కూడా ఆలోచన చేయండి. ఎందుకంటే చదువుకున్న యువత ఉంటే ఇలాంటి ఆలోచనలు ఉంటాయి. ముఖ్యంగా గ్రామం పట్ల బాధ్యత కలిగిన వాళ్ళు ఉంటే, మన గ్రామం అనే ప్రేమ ఉంటే, మన గ్రామాన్ని ఎట్లా అభివృద్ధి చేసుకోవాలనే ఆలోచనలు ఉంటే ఇలాంటి ఆలోచనలు, మంచి ఆలోచనలు వస్తాయి. ఇది ముప్పారం గ్రామంలోని అదే పెద్దలకు కావచ్చు, యువతకు కావచ్చు, ఆ గ్రామ సర్పంచ్ గారికి కావచ్చు,
ఉప సర్పంచ్ గారికి కావచ్చు, గ్రామ వార్డు మెంబర్లందరికీ కావచ్చు మనస్ఫూర్తిగా నేను మీకు కృతజ్ఞతలు తెలుపుతాను. ఎందుకంటే ఇంత మంచి ఆలోచనతోటి మీరు ఇన్ని కార్యక్రమాలను ఒక శాఖల వారీగా వార్డు మెంబర్లకు అదేవిధంగా సర్పంచ్ గారికి కేటాయించడం జరిగింది. ఇది రాసుకొని సంబరపడకుండా, ఇది చెప్పి సంబరపడకుండా వీటిని కార్యనిర్వహణలోకి తీసుకొస్తే ఇంకా మీ గ్రామానికి ఉపయోగపడ్డ వాళ్ళు అవుతారు.